కవిత అక్రమార్జన 192 కోట్లట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన కుట్రదారులు ఎమ్మెల్సీ కవిత ఒకరని పేర్కొన్న ఈడీ ఆమె 192 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్లో పేర్కొంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేందుకు 100 కోట్ల ఆపరేటర్లకు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత మనీ లాండరింగ్ పాల్పడినట్లు నిర్ధారించిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిందంటూ చూస్తా ఉన్నాం ఒక న్యూస్. ఇలా దీనికి సంబంధించి మీమ్స్ వస్తున్నాయి. మన ఎవరు అల్లు అర్జున్ సంబంధించి వెరీ చీప్ అని ఒక మీమ్ ఉంటుంది. ఆ మీమ్ని పెట్టేసి కూడా అది చేస్తాం. అంటే 192 కోట్లు కూడా ఆమెకు చాలా తక్కువ, వెరీ చీప్ అనే దాంట్లో ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. కానీ చూడండి, అక్రమార్జన 192 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందంటే ఎంత పెద్ద, అది చిన్న విషయమే. కానీ ఇంకా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది దాని వెనకాల. ఇంకా అది మొత్తం అయితే అసలు విషయం బయటపడింది. వాస్తవంగా ఏం లేకపోవడంతో ఇట్లా ఉంది పరిస్థితి కనబడతా ఉంది. కవిత అక్రమార్జన 192 కోట్లట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన కుట్రదారులు ఎమ్మెల్సీ కవిత ఒకరని పేర్కొన్న ఈడీ ఆమె 192 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్లో పేర్కొంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేందుకు 100 కోట్ల ఆపరేటర్లకు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత మనీ లాండరింగ్ పాల్పడినట్లు నిర్ధారించిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిందంటూ చూస్తా ఉన్నాం ఒక న్యూస్. ఇలా దీనికి సంబంధించి మీమ్స్ వస్తున్నాయి. మన ఎవరు అల్లు అర్జున్ సంబంధించి వెరీ చీప్ అని ఒక మీమ్ ఉంటుంది. ఆ మీమ్ని పెట్టేసి కూడా అది చేస్తాం. అంటే 192 కోట్లు కూడా ఆమెకు చాలా తక్కువ, వెరీ చీప్ అనే దాంట్లో ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. కానీ చూడండి, అక్రమార్జన 192 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందంటే ఎంత పెద్ద, అది చిన్న విషయమే. కానీ ఇంకా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది దాని వెనకాల. ఇంకా అది మొత్తం అయితే అసలు విషయం బయటపడింది. వాస్తవంగా ఏం లేకపోవడంతో ఇట్లా ఉంది పరిస్థితి కనబడతా ఉంది.